ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతుందని చెప్పింది. ఎమ్మెల్యేలు మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీతం పెంచుతామని చెప్పి. మీరు 100 కాదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు జీతం పెంచట్లేదు? ఎందుకు మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు? ఇదే మా ఎజెండా, మాకు ఇంకేం జెండా లేదు. ఒకటే ఎజెండా, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగాలి. వేల కోట్ల లాభాలు వస్తున్నాయి, ఎందుకు మనకి ఆ లాభాల్లో ఒక 2% మనకెందుకు కేటాయించట్లేదు? ఆ వేల కోట్ల లాభాల డబ్బులన్నీ ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే పోయి మేము రోడ్లు వేయడానికి డబ్బులు ఇవ్వండి, మేము డ్రైనేజీలు కట్టడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి కాగితాల మీద కాగితాలు ఇచ్చి 100 కోట్ల రూపాయల డబ్బులు ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి కింద నిధులు పట్టుకొని పోతున్నారు. ఏం సింగరేణి వాళ్ళ సొత్తా? ఈ రాష్ట్ర ప్రభుత్వం సొత్తా సింగరేణి? కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమతోటి ఇక్కడ లాభాలు వస్తుంటే మన డబ్బులు తీసిపోయి ఎమ్మెల్యేల కోటాల కింద, ఎంపీల కోటాల కింద 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయటానికి, మంచినీళ్ళు వేయటానికి, అక్కడ అభివృద్ధి చేయటానికి, వాళ్ళు చెప్పిన గ్రామాల్లో ఆ పనులు చేయటానికి మన డబ్బులు పట్టకపోతారు. వాటా 20,000, లాభాల వాటా 20,000, లాభాల వాటా 20,000, కార్మికుల జీతాలు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు జయప్రదం చేయండి. చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, హై పవర్ వేతనాలు 1 నెల రోజుల్లో ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. 1 నెల రోజుల్లో హై పవర్ వేతనాలు ఇప్పిస్తాం. ఇక్కడ జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, సిపిఐ పార్టీ ఉన్నది. ఇవాళ అందరం కలిసి కార్మికుల పక్షాన ఏ చిన్న సమస్య వచ్చినా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నా. ఇలా అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునేది. శ్రీధరబాబు గారు, మా ఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, మా మిత్రుడు రామవరం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయించాలో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టర్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం, ఆ ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని నాకు సాయం చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంబంధించి రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మినిమం వేజెస్ సంబంధించి అందుబాటులో రాక చాలా మంది కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి సందర్భంలో, ప్రతి శాసనసభ సమావేశాల్లో మేము మాట్లాడాం. ఈ సంవత్సరం ఈ కార్మికులకు సంబంధించి మినిమం వేజ్ సంబంధించి రివ్యూ ఎందుకు చేయట్లేదు? మీరు అలా చేసి ఫిక్స్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఈవెన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కూడా వాళ్ళకి మినిమం వేజ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. కాబట్టి అది చేయండి అంటే పెడచేవరు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బిక్కి, బడుగు, బలైన వర్గాలకు సంబంధించిన అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం, సందేహం లేదని నేను చాలా స్పష్టంగా, ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం వేజెస్ సంబంధించి రివ్యూ జరగాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీనాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాల్లో. గతంలో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిల్లోకి వెళ్ళాను, ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను, భూ నిర్వాసితులతో మాట్లాడాను, ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను, వారి తల్లిదండ్రుల్ని కలిశాను. ఇందారం లాంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి నేను మధ్యాహ్నం పూట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు 2 వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భం, ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూచిగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఆ రోజు 2 కార్మికులతో మాట్లాడాను. నేను ఒక కార్మికుడిని అడిగాను, ఏం చేస్తున్నావా అంటే, నేను డ్యూటీ చేస్తూ ఉన్నాను, వాచ్మెన్ డ్యూటీ అన్నాడు. జీతం ఎంత అంటే 46,000 రూపాయలు అన్నాడు.
అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికుడితో మాట్లాడాను. ఏం చేస్తున్నావు అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను అన్నాం. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి అన్నాడు. ఎంత జీతం వస్తున్నాయి అంటే 11,500 రూపాయలు వస్తుందన్నాడు. కేవలం అదే వాచ్మెన్ ఉద్యోగాన్ని ఒకరికి 46,500 వస్తూ ఉన్నాయి, ఇంకో కార్మికుడికి 11,500 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఏంటి వ్యత్యాసం అని అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు దోచేటువంటి కార్యక్రమాలను ఈరోజు కార్మికులు నష్టపోతూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటల్ని పరిగణలో తీసుకొని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. పెద్దలు శ్రీధర్ బాబు గారు మీకు తెలుసు, ఈ సంస్థ, ఈ సమస్యలు, ఈ కార్మికుల కష్టాలు సంపూర్ణంగా అవగాహన ఉన్నవాడు. రేపు ప్రభుత్వంలో ఏ నిర్ణయం చేయాలన్నా సంతకం పెట్టగలిగిన శక్తి మీరు ఆయనకి ఇవ్వండి. తప్పకుండా మీ సమస్యల్ని పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు ప్రభుత్వంలో నిర్ణయాలు జరుగుతాయి. ఇది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భరోసా. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే, కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే 100% గ్యారంటీ ఇచ్చినట్టే. లాభాల్లో వాటా పంచాలని, రెగ్యులరైజ్ చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా సమస్యలను పరిష్కరించలేదు అధికార పార్టీ. కార్మిక సంఘం ఎన్నికలు పెడితే ఓడిపోతారని భయపడి ఎలక్షన్స్ పెట్టకుండా వాయిదా వేస్తూ వస్తోంది. కార్మికులను అడుగడుగునా మోసం చేస్తుంది కారు పార్టీ. చివరికి మేనిఫెస్టోలో కూడా అన్యాయం చేసింది. అందుకే కార్మికుల డిక్లరేషన్ రావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు రావాలన్నా, వారసత్వ ఉద్యోగాలు రావాలన్నా, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం లక్షల రూపాయలు లంచంగా ఇచ్చే పరిస్థితి పోవాలన్నా, మెడికల్ రియంబర్స్మెంట్ 8 లక్షల నుంచి 25 లక్షలకు పెరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సింగరేణి కార్మికులారా ఆలోచించండి. 15 నుంచి 16 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే సత్తా మీ చేతిలో ఉంది. దొర బురిడి మాటలకు మోసపోకండి, మరోసారి గోసపడకండి. కాంగ్రెస్ పార్టీతోనే కార్మికుల సంక్షేమం సాధ్యం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులారా ఆలోచించండి.